ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది. ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మనం చేసేదంతా సముద్రం లేకపోయే 3000 టీఎంసీ నీళ్ళల్లో 300 టీఎంసీ 10% నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది. దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి. ఎప్పుడు ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయి. బొల్లాపల్లి నీళ్లు 150 టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడి నుంచి పుష్ చేస్తాం. లేదు కృష్ణాకు నీళ్లు కావాలంటే అక్కడి నుంచి కిందికి తీసుకొస్తాం. ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న 800 టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి. ఆ 150 టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం. సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా మనకు వస్తుంది. రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా మనకు వస్తాయి. ఇప్పుడు 45 టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది. ఇది 150 పెడతాం. రేపు అవసరమైతే 200 చేస్తాం. ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే 400 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సైమల్టేనియస్గా పోలవరంలో 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది. అక్కడ 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకోగలుగుతాం. ఇక్కడైతే 400 పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్. దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ ప్రాజెక్ట్. ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. సో దిస్ ఇస్ ది వర్క్ వీ వాంట్ టు డూ. ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీకు అందరికీ డబ్బులుంటే తొందరలో అయిపోతుంది. 3-4 మోడల్స్ ఆలోచిస్తున్నాం. ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం. నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను. వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దాట్. కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను. వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతవరకు వర్కౌట్ చేస్తారు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు పంపిస్తున్న వారికి. పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి. కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కొంత వాళ్ళు పెట్టుకొని, కొంత మనం పెట్టుకొని, కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్ కూడా ఒక 20-25 సంవత్సరాలకు రీపేమెంట్ కానీ పోగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. ఒకేసారి మనం పే చేయలేం. ఆదాయం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది. నీళ్ళు వస్తే డబ్బులుంటే 3 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు. లేదు బొల్లాపల్లి తెలియదు. టెండర్లు పిలిచాం, ఇంకా ఏం కాలేదు. వర్క్ స్టార్ట్ అయింది కానీ నామినల్ వర్క్ అయింది. బొల్లాపల్లి కాదు అది, అప్పుడు ఇచ్చాం, మెగాకి ఇచ్చాం. అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది? పార్ట్ 1 ఇచ్చాం. ఎంత అడిషనల్ ఏరియా ఇరిగేషన్ అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్? ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్. అన్ని మీకు ఏమైందంటే ఎక్కడికక్కడ నీళ్లు ఉన్నాయి. మీకు మొత్తం ఆయకట్ అంతా ఇరిగేషన్కి వస్తుంది. అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది. కుప్పం వరకు ఇంతవరకు ఆయకట్లు ఎంత స్థిరీకరణకు వచ్చేస్తుంది. అటు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి. అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపో సరిపోతుంది. ఇది అన్మెజరబుల్. నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్లు లెక్కేస్తున్నారు. అది కాదు. ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి. రెండోది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది. వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఇండస్ట్రీ, ఫర్ డ్రింకింగ్ వాటర్.
ఎన్విరాన్మెంట్.